హాయ్ ఫ్రెండ్స్, హలో. చాలా 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 ఆనందంగా ఉంది. నేను 16నే అమెరికా నుంచి తిరిగి రావడం బెంగళూరులో. అక్కడి నుంచి తిన్నగా మన యజ్ఞం జరుగుతూ ఉంటే ఇంకా ముఖ్యమైన ప్రయారిటీ మనకి ఇదే కదా, ఇక్కడికే రావడం జరిగింది. నేను 95 నా మేనబావ జీకే ద్వారా ధ్యానంలోకి వచ్చాను. 96 నుంచి అంటే నా ఇంటర్లో నేను ఈ ధ్యానానికి వచ్చాను. ఈరోజు మా అమ్మాయి పీజీ చేసి తన జాబ్లో జాయిన్ అయింది. సో ఆల్మోస్ట్ సొసైటీలో పుట్టి పెరిగాను. దీంతో నేను ఎందుకు మొదలు పెడుతున్నానంటే, ఈరోజు మనం అద్భుతంగా చెప్తున్నాం, ఒక ఛాయ్ వాలా మన ప్రధానమంత్రి దేశానికని. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో కూడా ఒక స్టూడెంట్గా నేను చదువుకుంటూ ఈ ధ్యానాన్ని నేర్చుకొని వాలంటీర్ అయ్యి తర్వాత బాల వికాస్ ఫౌండ్ చేసి ఒక ఆర్గనైజర్గా ఒక ఫౌండర్గా సేవలు అందిస్తూ ఈరోజు పిఎంసీలోకి రావడం జరిగింది. మనందరం వాలంటీర్స్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ప్రతి ఒక్కరూ ధ్యానం నేర్చుకొని లాభం పొందాము అంటే ఏదో ఒక స్థాయిలో మన స్థాయిలో మనం పని చేస్తూనే ఉన్నాం ఈ ఆనందాన్ని జ్ఞానాన్ని ఇతరులకు అందించడానికి. సో వీఆర్ ఆల్ వాలంటీర్స్. ఒక సంస్థ ఉన్నప్పుడు దానికి కొన్ని పదవులు కొన్ని గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉండాలి. కాబట్టి ఫ్యూ ఆఫ్ అస్, మనలో కొంతమంది మనలందరినీ రిప్రజెంట్ చేస్తూ ఇక్కడ ఉన్నాం మాత్రమే. ఇది మనందరిది. మనందరం పిఎంసి అంటే వీఆర్ ఆల్ టుగెదర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. ఇంకా రీసెంట్గా నేను 67 రోజులు అమెరికాలో పర్యటించడం జరిగింది. పరిపత్రి ఏదైతే మెగా మెడిటేషన్ సమ్మిట్ అమెరికాలో మనం ఎలాగైతే ధ్యాన యజ్ఞాలు చేస్తామో అద్భుతంగా 3 సంవత్సరాల నుంచి అక్కడ కూడా చేస్తూ ఉన్నారు. దానికోసం పిలిచినప్పుడు 67 రోజులు పర్యటిస్తూ ఉన్నప్పుడు మా పర్యటన జూలై 9 అట్లాంటా జార్జియా రాష్ట్రంతో మొదలైంది. తర్వాత డెట్రాయిట్స్. ఎందుకు చెప్తాను అంటే అదంతా కూడా ఫస్ట్ ఇన్వైట్ చేసినప్పుడు అన్నారు, ఇండియాలో లాగా క్లాసులు ఎక్కువ జరగవండి, ఓన్లీ వీకెండ్స్ అంటే వారాంతపు రోజుల్లో మాత్రమే కొంతమంది వస్తారు, వీక్ డేస్లో సెషన్స్ పెట్టుకోవడానికి ఇండియాలాగా అంతమంది మాస్టర్స్ ఉండరు, పైగా అందరూ బిజీ స్కెడ్యూల్స్, వైఫ్ అండ్ హస్బెండ్ అందరూ పనిచేస్తారు, మనలా సర్వెంట్ మేట్స్ కానీ ఇంకొకటి ఉండరు, అన్ని పనులు వారే చేసుకోవాలి. సో ఈ రకంగా ఉంటుంది అనేది నాకు ప్రేమ్నాథ్ సార్కి చెప్పడం జరిగింది. తీరా వెళ్ళిన తర్వాత అట్లాంటా నుంచి మన శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో మొదలు పెడితే ప్రతిరోజు క్లాసే. జట్లాగ్ ఫీల్ అయ్యే టైం కూడా మాకు లేదు. వెళ్ళిన రోజు నుంచి పని మొదలు పెట్టడం జరిగింది. అలాగే మన 16 దిగాక మళ్ళీ ఇక్కడ రావడం. మన శరీరాలు ఈ కాలమాన పరిస్థితులకు అతీతంగా తయారైపోయే విధంగా అక్కడ మన చేత పని చేయించుకోవడానికి మాస్టర్స్ సిద్ధంగా ఉన్నారు. ఇంకా అట్లాంటా, డెట్రాయిట్, న్యూయార్క్, న్యూజెర్సీ, డెలవర్, పెన్సిల్వేనియా, దాని తర్వాత పిట్స్బర్గ్, మేరీల్యాండ్, నార్త్ కరోలినా, దెన్ మినియాపోలిస్, హ్యూస్టన్, టెక్సస్ రాష్ట్రంలో హ్యూస్టన్, డాలస్, దెన్ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్లో మన మెగా మెడిటేషన్ సమ్మిట్, తర్వాత మౌంట్ శాస్తా, దాని తర్వాత మళ్ళీ మన బే ఏరియాకి రావడం, శాన్ ఫ్రాన్సిస్కో, నెవాడా, రీనో, పిఎస్ఎం జెండా ఫస్ట్ టైం అక్కడ కూడా ఎగరేసాము. స్టార్టెడ్, నా నీస్ అక్కడ ఉంటుంది, అక్కడ కూడా మనం స్టార్ట్ చేసాం. దాని తర్వాత డెన్వర్, మన మాధవి మాకం మేడం మన సీనియర్ మాస్టర్, అక్కడ వాళ్ళు కొలరాడోలో అద్భుతంగా అక్కడ చేస్తున్నారు. ఏ రాష్ట్రం వెళ్ళినా 15 రాష్ట్రాలు చేశాము. 13 రాష్ట్రాలు నేను ప్రేమ్నాథ్ సార్ టుగెదర్, 14వ రాష్ట్రం నేను విడిగా నెవాడాలో, అలాగే ఆయన అక్కడ సెయింట్ లూయిస్లో వెళ్ళడం జరిగింది. ఎక్కడికి వెళ్ళిన మాస్టర్స్, ఈవెన్ ఎవరైతే ఆ ప్రోగ్రామ్ని హోస్ట్ చేస్తారో వాళ్ళు కూడా, మేడం మేము ఎంతో ఆనందంగా ఈ క్లాస్ పెట్టుకున్నాము కానీ ఎంతమంది వస్తారో తెలియదు, కొత్తగా ఇక్కడ మొదలు పెట్టామని. టు ద సర్ప్రైజ్ ఆఫ్ ద హోస్ట్ చేసిన వాళ్ళు కూడా అర్థం కానంత నెంబర్ అక్కడ వచ్చేవాళ్ళు. ఎలా వచ్చారమ్మా మీకు ఎలా తెలిసిందంటే, మా ఫ్రెండ్ వాట్సాప్లో ఈ ఫ్లైయర్ పంపారు, నేను కూడా ఆల్రెడీ మెడిటేషన్ చేస్తాను, నా స్నేహితురాలు అదేదో ధ్యానం నువ్వు చేస్తావు కదా, ఎప్పుడు చెప్తావు పిరమిడ్ మెడిటేషన్, ఆ మాస్టర్స్ ఎవరో వచ్చారంటే నాకు ఫ్లైయర్ వచ్చింది. సంబంధం లేని ఆవిడ ఇక్కడ ఎవరైతే మన ధ్యానం చేస్తున్నారో వారికి ఈ ఫ్లైయర్ పంపించడం. అలా ఎంతోమంది వచ్చారు. ఎవరిని అడిగినా మేము లాక్డౌన్లో విపరీతమైన భయాందోళనతో ఉన్నప్పుడు బయటకి వెళ్ళలేని పరిస్థితుల్లో, మనకన్నా స్ట్రిక్ట్ రూల్స్ అమెరికా దేశంలో, అలాంటి పరిస్థితుల్లో ఈ భయాందోళన భావోద్వేగాలతో మేము ఉన్నప్పుడు ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ యూట్యూబ్లో మేము చూడడము, కనెక్ట్ అవ్వడం, మా భయాలన్నీ పోగొట్టుకొని ఇంక ఈ ధ్యానం చేస్తున్నాము, చాలా హ్యాపీగా ఉన్నాము. దీన్ని అందరికీ అందించాలనే తపనతోటి వాళ్ళ ఇంట్లోనే ఒక స్పేస్ని వాళ్ళు పిరమిడ్ సెంటర్గా, కేర్ సెంటర్స్గా మార్చుకొని వారాంతాల్లో అందరికీ ధ్యానం టీచ్ చేయడం మొదలుపెట్టారు. మనం ఏకలవ్యుడి గురించి వింటాం కానీ అక్కడ నిజమైన పిరమిడ్ ఏకలవ్యులను నేను చూశాను. పిట్స్బర్గ్లో ఒక మేడం సంజీత, తనకి ఇంకా డ్రైవింగ్ హైవే మీద కంఫర్టబుల్ కాదు కానీ ఇలా మాస్టర్స్ వచ్చారు ఇండియా నుంచి క్లాసులు అంటే 5.5 hours ఆమె పిట్స్బర్గ్ నుంచి డ్రైవ్ చేసుకొని పెన్సిల్వేనియాలో మేము ఉన్న ఒక ప్రదేశానికి వచ్చి
ఎలాగైనా అక్కడ చేయాలి. పిట్స్బర్గ్లో ఎంతవరకు క్లాస్ జరగలేదు అని మమ్మల్ని తీసుకొని వెళ్ళారు వారి స్నేహితులు తీసుకొని. ఆ రోజు మండే, మేడం 2 days వీకెండ్ తర్వాత ఎంతమంది వస్తారో తెలియదు, 52 మంది అక్కడ వచ్చారు. సో మనకి ఇక్కడ 5,000 మంది అంటే అక్కడ ఒక 50 మంది రావడం మాకు, ఎందుకంటే చాలా చాలా వాళ్ళ వర్క్ ప్రెషర్స్, వాళ్ళ కమిట్మెంట్స్ వేరు. అందులో ఒక్కొక్కరిని మాట్లాడుతుంటే అగైన్ కనెక్షన్స్ అన్నీ వెంట్ బ్యాక్ టు పిఎంసి. ఇలా ప్రతి చోట కూడా వర్జీనియా రాష్ట్రం వెళ్ళాం, ఒక దగ్గర రిచ్మండ్ ఆ ఊర్లో ఆ సిటీలో క్లాస్ అన్నారు, వెళ్ళాం. మేడం మీ గురించి చెప్పండి, మనం పత్రిసారి శిష్యులం కదా, మనం స్పీచ్లు ఇవ్వడం కదా, అక్కడ ఉన్న వారితో మాట్లాడించాలని ఇస్తే ఆమె చెప్పడం మొదలుపెట్టారు. చూస్తే గట్టిగా ఉఫ్ఫండి ఆమె ఎగిరిపోయేలా ఉన్నారు. ఒక యోగా టీచర్ రిచ్మండ్ దుర్గాదేవి గారు, ఆ మేడం అద్భుతంగా, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఆవిడకి. ఎలా వచ్చారా అంటే బాగా భయం, తనలో విపరీతమైన ఆందోళన, పిల్లలిద్దరిని ఎలా చూడాలనే టెన్షన్స్లో ఉన్నప్పుడు యూట్యూబ్లో ఇది పాపప్ అయిందంట పిఎంసి ఒక వీడియో. అది చూసి ఆమె కనెక్ట్ అయ్యి 41 రోజులు కంటిన్యూస్గా ధ్యానం చేయడం మొదలుపెట్టిందంట ఆమె పిఎంసిని పెట్టుకొని. 41 days అయ్యాక చూస్తే తనలో ఆ టెన్షన్ వెళ్ళిపోయింది, భయం వెళ్ళిపోయింది, సహనం నాలో చాలా పెరిగింది, పిల్లల్ని అర్థం చేసుకునే గుణం పెరిగింది నాలో. ఎప్పుడైతే ఈ మార్పు మా హస్బెండ్ చూశారో, ఆయన ఇంకా మెడిటేట్ చేయరు మేడం కానీ సహకరించడం మొదలుపెట్టారు. ఈరోజు నేను ఇలా అద్భుతంగా, ఆమె మన స్పిరిచువల్ టాబ్లెట్స్ లెవెల్ 1 లెవెల్ 2 కోర్స్ కూడా చేసేసి ఈరోజు ఎంతోమంది, తన యోగా టీచర్గా తన ఫ్యామిలీని రన్ చేస్తూ, తన యోగా క్లాసెస్ చెప్తూ అద్భుతంగా ఈరోజు తన ఇంటినే ఒక సెంటర్గా మార్చేశారు. అలా ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది చక్కగా అద్భుతంగా తీసుకెళ్తున్నారు. అలాగే పిఎంసి హిందీ అంటే ఎన్ని చూసినా 95% పిఎంసి తెలుగు కనెక్షన్స్ అయితే ఒక 5% నార్త్ ఇండియన్స్ ఎవరున్నారు వారు కూడా పిఎంసి చూసే ఇందులోకి రావడం మొదలైంది. సారు 23 ఏళ్ల క్రితం నాకు బాగా గుర్తు, వైజాగ్ వచ్చినప్పుడు 5 ఫింగర్ కాన్సెప్ట్ సార్ చాలా చెప్పారు మనకు ఎన్నో రకాలు. అందులో ఒక 5 ఫింగర్ కాన్సెప్ట్ చెప్తూ ప్రతి ఒక్కరూ విధిగా ధ్యానం చేయాలి, మనందరం చేస్తాము. డ్రైవింగ్ నేర్చుకోవాలి అందరూ కూడాను ఖచ్చితంగా అన్నారు. 3వది చెప్పారు వంట చేయడం నేర్చుకోవాలి 10 years తర్వాత అన్నారు. 4 చెప్పారు ఇతర భాషలు నేర్చుకోవాలి, అప్పుడే మనం కొత్త ఆధ్యాత్మిక పుత్రులు నేర్చుకుంటాం, వాళ్ళని కూడా చేరుకోగలుగుతాం. 5వది చెప్పారు ఆ రోజు, మూలనున్న ముసలావిడ సైతం కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంటర్నెట్ వాడడం. 23 ఏళ్ల క్రితం కంప్యూటర్స్ అంటే ఎవరైనా కోర్స్ తీసుకున్న వాళ్ళే చేసేవాళ్ళు, కానీ ఆ రోజే సార్ చెప్పారు అందరికీ ఇంటర్నెట్ వాడడం రావాలని. మాస్టర్స్ మనం చూసాము, మనం ఎప్పుడైతే మనం అందరం కూడా దీంట్లో ఉన్నామో కరోనా టైంలో ప్రతి ఒక్కరూ జూమ్ క్లాసెస్ మన పిఎంసి ఇంటర్నెట్ వాడడం ద్వారానే కనెక్ట్ అయ్యాం. అంటే పత్రిజీ దూరదృష్టి అంత ఉంటుంది వారికి, ఏం చేయబోతుంది సోషల్ మీడియా, ముందు ముందు ఎలా నడవబోతుంది మన సొసైటీ అని ఆ రోజు ఆయన విజన్ చేశారు. సో 18లో మన అందరు వెంట పడ్డారు పిఎంసి పిఎంసి పిఎంసి. నన్ను అపాలజీ చెప్పాలి, సార్ వాళ్ళు కూడా అడిగినప్పుడు నేను అమ్మో పిఎంసి నేను ఎందుకు నా బాల వికాస్ చేస్తున్నాను కదా అని. కానీ అమెరికా వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత అర్థమైంది మన అందరి కర్తవ్యం ఒకటే. పిఎస్ఎస్ఎం ఒక పెద్ద చెట్టు అయితే ఎన్నో బ్రాంచెస్ మన ప్రాజెక్ట్స్. ఏ ప్రాజెక్ట్ మనం జనాల వరకు తీసుకెళ్లాలన్నా, ఏది మనం చెప్పాలన్నా పత్రిజీ వాయిస్, అలాగే ఎంతో మంది గురువుల గొంతుకి ఈరోజు మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. అక్కడ చాలా మందికి పిఎస్ఎస్ఎం తెలీదు. డెలవర్లో మురళీ గారు అయితే మమ్మల్ని అందరినీ మా ఫ్లైయర్ వేస్తూ కూడా పిఎంసి మాస్టర్ అంటే పిఎంసీ తెలుసు వాళ్ళకి, పిఎంసి ద్వారానే వాళ్ళు వచ్చారు. సో ఇందాక మన మిత్రులు చెప్పారు పిఎస్ఎస్ఎం అండ్ పిఎంసి నాట్ 2 different థింగ్స్. దాన్ని రిప్రజెంట్ చేస్తూనే మన పిఎస్ఎం మీడియా లిమిటెడ్. సో మన అందరి బాధ్యత మనం పొందుతున్నాం. అక్కడని కూడా నేను మాస్టర్స్తో ఒకటే చెప్పాం, గ్రాటిట్యూడ్ మనం బాగా నేర్చుకున్నాం, కృతజ్ఞత. మన కృతజ్ఞతని మనీ ఎనర్జీగా మార్చి ఈ పిఎంసిని ముందుకు తీసుకెళ్లడం మనందరి గురుతర కర్తవ్యం. పత్రిగారు ఆశయాల కోసం మనం పనిచేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి. ఎన్నో తరాలకి మనం ఈ జ్ఞానాన్ని చిట్ట చివరి మనిషి శాకాహారి అయ్యే వరకు పనిచేయాలంటే నాకు కనిపిస్తుంది ఇట్ ఈజ్ ఓన్లీ త్రూ పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా మాత్రమే మనం చేయగలుగుతాం. సో ఇంతకుముందు క్లాసులు చెప్పలేకపోతున్నాను, నేను ఇవ్వలేకపోతున్నాను. ఇప్పుడు మనం పిఎంసిని 100 మందికి పంపిస్తే మనం క్లాస్ చెప్పినట్టే. అక్కడ కూడా మేము పెద్దగా చెప్పలే, ఓన్లీ పిఎంసి చూడండి, అన్ని సందేశాలు చూడండి అని. సో థ్యాంక్ యూ మన అందరి రిప్రజెంటేషన్ అయిన పిఎంసిని మనందరం ఖచ్చితంగా ఇది నాది, నా ఛానల్, నేను ముందుకు తీసుకెళ్తాను అని తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఉంది కదా.